దైత్యుల మహానగరానిక ఈ దుర్దశ. ఈ సమున్నత పాతాళ లోకములోనే ఉన్న ఈ దుస్థితి చూశాక మేమిక్కడ శ్వాస తీసుకోవడము అసంభవం. హే కైలాసనాథ, దైత్యుల పట్ల దయచూపుము, దయచూపుము. మహాపరాక్రమశాలి దుర్గం, నీ విశాల శరీరం ఇంకా దానిలో నిహితమై ఉన్న శక్తులను పరిశీలించగా మా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. శంకరులు మా పట్ల దయ చూపారు. లే దుర్గమా, కదులు. ఈరోజు నీవు జాగృతుడు కాకున్నచో దైత్య సంస్కృతి తన అస్తిత్వాన్నే కోల్పోతుంది. జాగృతుడు కా దుర్గం, జాగృతుడు కా. జయము శివశంకరులకు. మా మంత్రసిద్ధి చే ఇతడిని ఇప్పుడే జాగృతపరుస్తాను. వెళ్ళండి, దుర్గంని జాగృతం చేయండి. మేల్కొని దైత్యరాజా మేల్కొని, 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 మేల్కొని దైత్యరాజా మేల్కొని. దైత్యరాజా మేల్కొను. బాజాలు నగారాలు భోజనం మదిరా
మదిరా సమస్త దైత్యుల మదిర ఒక్కడే త్రాగేశాడు. భూలోకమందున్న జనులందరికీ 10 రోజులకు సరిపడే భోజనం ఇతడొక్కడే భోంచేశాడు. ఎన్నో నెలల మదిర ఒక్క గుటకలో త్రాగేశాడు. అమోఘం, అద్వితీయం. ఈ పవిత్ర మంత్రసిద్ధ జల ప్రయోగం నిద్రించే వ్యక్తి పట్ల చేయరాదు. కానీ ఇప్పుడు మాకు మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు మీరు? మాకు నిద్రాభంగం కలిగించే సాహసం మీరెందుకు చేశారు? ఓ మూర్ఖుడా, మేము మన దైత్యులకు గురువులం, శుక్రాచార్యులం. మమ్మల్నే చూడలేదా? శుక్రాచార్యుల, మీ నామం ఎక్కడో ఒకసారి విన్నట్టు గుర్తు. కానీ ఈ సమయంలో మాకు నిద్ర వస్తోంది. వెళ్ళండి, ఇంకెక్కడైనా మీ గురుత్వం ప్రదర్శించండి. దుర్గం, ఈ సమయానే నీవు మా వెంట భూలోకం రావాలి. మేము నిన్ను త్రిలోకాలకు సామ్రాట్టుగా చేసి వేసేదము. నీవు నిద్రా సమయంలో చూసిన స్వప్నాలను నిజాలుగా మార్చి నీకు అందిస్తాం. ఇప్పుడే నువ్వు మా వెంట రమ్ము. దుర్గముడికి ఆ త్రిలోకాల ఆధిపత్యం కన్నా ముఖ్యం అతని నిద్ర. నిద్రపోనివ్వండి శుక్రాచార్య, నిద్రపోనివ్వండి. మా ఆజ్ఞను మన్నించకుంటే నీవు మా శాపానికి గురి కావలసి వస్తుంది దుర్గం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ హవన కుండము నుండి బయటికి రా దుర్గం. దైత్య గురు, ఏం కావాలి మీకు? కావలసింది ఎంతో ఉంది, చెప్పండి. దుర్గం, మిక్కిలి ప్రయాసతో నిన్ను జాగృతపరచగలిగావు. నీవు మహాబలుడవు, పరాక్రమశాలివి, భయంకర వీరయోధుడవు. నీవు మన దైత్యమాత దితి సాక్షిగా ఈ మన దైత్య సంస్కృతిని పునరుద్ధరణ చేయాలి. దితిమాత? దుర్గం, శక్తిలో నీవు దుర్గముడివే. నీ మనసును మార్చడము కష్టమే. కానీ ఇప్పుడు నీవు పూర్తిగా జాగృతుడువు. అవును, దైత్యమాత దితినామం వినడంతోటే మా మనసు జాగృతం అయింది. అవును దుర్గం, నీవు ఆ మహాతల్లి దితి సంతానానివి, దైత్యుల వంశజుడవు. ఇప్పటిదాకా నిద్రించింది చాలు. ఇప్పుడు నీవు జాగృతుడవై ఒక మహాకార్యం చెయ్యాలి. ఈ ముల్లోకాలలోనూ దైత్యజనుల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాలి. దైత్య శత్రువులు తమ దుష్కర్మలకు వారే బలి కావాలి. దైత్య శత్రువులా? ఎవరా దైత్య శత్రువులు? మీరు మాకు వారి పేరు చెప్పండి. ఇప్పుడే వారికి మృత్యువు ప్రాప్తింపజేసి వస్తాను. దుర్గం, అంతగా ఆవేశపడకు. దైత్య శత్రువులను
బలహీనులుగా తలచుకో. వారిని సంహరించే ఉపాయం మేము నీకు చెబుతాం. అప్పుడు నీవు దైత్యులకు చక్రవర్తిగా మారి ఈ 3 లోకాలలోనూ దైత్య సంస్కృతి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిస్తావు. దైత్యగురు, ఇప్పుడు మీ మాటలు మాకు సంపూర్ణంగా అవగతమయ్యాయి. ఎంతో నిద్రించాను. ఇప్పుడు మీరు చెప్పేదే నేను చేస్తాను. అలాగే దుర్గం. నారాయణ నారాయణ. అయినచో దైత్య గురువు శుక్రాచార్యులు పాతాళవాసి భయంకర దైత్యుడు దుర్గమాసురుని తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. నారాయణ నారాయణ. ఆయన దైత్యుడు దుర్గముడిని విశ్వవిజేత స్వప్నం దర్శించేలా చేసి ఉన్మత్తుడిని చేశాడు. ఈ సమాచారం మహాదేవులు శంకరులకు తెలియజేయవలసిందే. ఏమైంది సాధ్వి వీణాదేవి? తమరిలా ఈ నారదుని వదిలి వెళ్ళారెందుకని? మిమ్ములను వదిలి వెళ్ళక ఏం చేయగలను దేవర్షి? మాకేమీ బోధపడడం లేదు వీణాదేవి. మీరు నన్ను విడిచి వెళితే నారదుడికిక గర్వపడే అవకాశమే లేదు మనోల్లాసిని. గర్వంతో ప్రవర్తించే వారికి ఇతరుల దుఃఖం విశదం కాబోదులే. దుఃఖం? ఎవరి దుఃఖం సాధ్వి వీణాదేవి? మా దుఃఖం. మీ దుఃఖమా? మా దుఃఖమే. ఈ దేవర్షి నారదులు చిన్న సమాచారం దొరికినా దాన్ని చేరవేయడమే పనిగా తలిచారు. ఓ దేవర్షి నారద, మీ వద్ద మీకెంతో ఇష్టమైన వీణాదేవి ప్రియమిత్రులు కరతాళాలు ఉన్నా వారి కోసం కొన్ని క్షణాలైనా వెచ్చించారా? దేవర్షి, తమరు తమ మహాపదవి గొప్పదనాన్ని మరిచి సమాచారాలు అందించడంలోనే సంతృప్తి పడిపోతున్నారా? లేదు లేదు వీణాదేవి, మేము సమాచారాన్ని చెప్పండి దేవర్షి నారద. సమాచారం అటు ఇటు చేరవేయడం తప్ప మీరు చేస్తున్న మరో కార్యం ఏదైనా కనుక ఉంటే చెప్పండి. కానీ ఈ సమాచారాల మీదే జగత్ కళ్యాణం ఆధారపడి ఉంది. ఈ విషయాలు భవానీ శంకరులకు వినిపించడం అనుచితమా? ఇది మా ప్రశ్నకు సమాధానం కాదు దేవర్షి. ఇలా మీరు సమాచారాలు చేరవేయడంలో మునిగి ఉండాలనుకుంటే మమ్మల్ని ఎందుకు చదించరు సందేశవాహకులు నారదా? ఏమిటన్నారు? సందేశవాహక నారదులా? ఇప్పుడు మీ సహచరులే కాదు, ఈ జనులందరూ ఈ పేరుతోనే మిమ్మల్ని సంబోధిస్తారు. వద్దు. ఎలాంటి స్థితి వచ్చింది నారదా? ఇప్పుడు నీవు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. దేవర్షి పదవిని వదిలి మామూలు జీవనం సాగించలేవు. మీ ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పడానికి మా దగ్గర మాటలు లేవు మిత్రులారా. మీరిద్దరూ నాకు సత్యాన్ని తెలియజేసి దేవర్షి పదవి మహిమా గరిమను రక్షించారు. భవిష్యత్తులో ఇక నారదుడు సమాచారాన్ని అటునిటు అందజేసే కార్యక్రమాలను పూర్తిగా వదిలేస్తున్నాడు. దేవర్షి నారదుడు ఎవరికి అనుచరుడేమీ కాదు. దేవర్షి పదవి ఎవరి కృపతోనూ లభించలేదు. కేవలం మా వ్యక్తిత్వం వల్లనే పొందాం. మహాదేవా, తమరు ఇక్కడ ఈ సమయంలో? మమ్ములను చూసి ఆశ్చర్యంగా ఉందా నారదా? నీవు ఏమాలోచిస్తున్నావు? నీవు సందేశం మాకు చేరవేయకుంటే మాకు సమాచారం రాదనుకుంటున్నావా? లేదు మహాదేవా, నేనలా ఎలా ఆలోచించగలను? నారదా, అందులో నీ దోషం ఏమీ లేదు. నాకు అర్థం కావటం లేదు మహాదేవా. అహంకారం ఏ వ్యక్తినైనా సరే సరిగ్గా ఇలాగే తన వశం చేసుకుంటుంది. అహంకారం? అవును నారదా, ఏ వ్యక్తినైతే అహంకారానికి ఇరికించాలని కోరిక కలుగుతుందో ప్రప్రథమంగా అతని స్వార్థమిత్రుల హృదయాలలో తిష్టవేసి ఆ వ్యక్తికి అతని ఉపయోగం గురించి అవగతం చేస్తుంది. మహాదేవా. నారదా, ఆ పిమ్మట అతని అదే స్వార్థమిత్రులు అతన్ని ఉచితానుచిత ప్రశంసలతో ముంచెత్తుతారు. ఆ ప్రశంసా భావాలను ఏ వ్యక్తులైతే ఆనందిస్తారో
వాళ్లే అహంకారం అనే భ్రమలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. మీరు మా పట్ల ఎంతో దయను ప్రదర్శించారు మహాదేవ. అహంకారం అనే మహారాక్షసు నుండి ఈ అల్పనారదుణ్ణి రక్షించండి పరమశివ. నారద, నీవంటే మాకెంతో ఇష్టం. మేము అహంకారాన్నే భోజనంగా స్వీకరిస్తామని నీకు తెలియదు. అహంకారాన్ని జీర్ణించుకోవటంలోనే మాకు ఆనందం ప్రాప్తిస్తుంది. పరమేశ్వర, భక్తవత్సల, సర్వేశ్వర, మా అహంకారాన్నే భుజించండి. మేము అహంకారం కలిగిన వ్యక్తిని కాపాడడం అనేది జరగదు. గమ్యం తప్పేలా చేస్తాం. శిఖరాన్ని చేరిన అతని అహంకారం స్వయంగా అతడి సర్వనాశనానికి కారణమవుతుంది. అప్పుడు మా ప్రచండ క్రోధం ఆ శిఖరం చేరిన అహంకారిని భుజించి వేస్తుంది. కానీ 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 ఏమిటి మహాదేవ? నీవు మాకు ప్రియమైన పరమభక్తుడివి నారదా. నీవు అహంకారపు భ్రమలో మునిగినా అది మేము ఎన్నడూ కూడా స్వీకరించలేదు. సర్వేశ్వర, మీరు ఈ దీనహీనుడైన నారదుని క్షమించండి. నేను ఈ క్షణమే ఈ స్వార్థమిత్రులిద్దరినీ పరిత్యజిస్తాను. వలదు నారదా, వీరి విశ్వసనీయతను సందేహించవలదు. కానీ ప్రభు, వీరిద్దరేగా మరి. గ్రహించాను, కానీ అందులో దోషం వీరిది కాదు, నీదే నారదా. నాదా? అవును నారదా, నీదే. నీవు గనక నీ మిత్రులకు బాధను కలిగించినట్లయితే వారి హృదయాలలో జనించేటటువంటి వ్యధ వల్ల లాభం అహంకారానికి ఉపయోగం. మహాదేవ, వీరిని నేనే బాధలు పెట్టానా? ఆలోచించి నీవే వచించుము నారదా. నీవు వీటిపై మధుర రాగాలు ఆలపించి ఎన్నాళ్ళయింది? వీటి కొరకు నీవు కొంత సమయం కేటాయించవలసింది. కానీ ఏం చేయను మహాదేవ, జగత్ కళ్యాణ కార్యక్రమాలలో మునిగి నాకు ఒక్క క్షణమైనా నాకు మిగలటం లేదు. అందుకు ఉపాయం మా దగ్గర ఉంది. వినండి వీణాదేవి. కరతాళాల్లారా మీరును రాబోయే త్రేతాయుగంలో 11వ రుద్రుని రూపంలో హనుమానులు పృథ్వీలోకంపై అవతరించిన వేళ అప్పుడు ఆయనకు సంగీత విద్యలో గురువుగా నారదుడు నియమితుడవుతాడు. హనుమంతుని శిక్షణా సమయంలో నారదుడు మిమ్మల్ని ఇద్దరినీ పూర్తిగా ఉపయోగించి మీ ఇద్దరినీ సంతోషపరుస్తాడు. జయము భోళా శంకరులకు, జయము శివశంకరులకు. మహేశ్వర, పరమేశ్వర, మీరు నా అహంకారాన్ని హరింపజేసి నా మిత్రులకు కోరిన వరాలను సగి నాపై గొప్ప కృపను చూపారు. నారదా, నీవు సదా మాకు సృష్టిలోని విశేషాలను వినిపించేందుకై ఆతృత చూపుతావు. సమాచారాలను రసవత్తరం చేయడానికి కొత్త కొత్త నాటకాలు రచిస్తూ ఉంటావు. నీ అభినయం మాకెంతో ఇష్టం భక్త. అభీష్ట సిద్ధిరస్తు. తమరి ఆజ్ఞ మహాదేవ, తమరి ఆజ్ఞ. నారదా, నీవు మా కొరకు ఓ కార్యం చేపట్టవలసి ఉంది. ఆజ్ఞాపించండి ప్రభు. కానీ అంతకు ముందే ఓ కొత్త సమాచార విషయాన్ని మేము నీకు తెలియజేస్తాం. సమాచారం? అది తెలుసుకోవాలన్న కుతూహలం చాలా కాలంగా నిన్ను బాధిస్తోంది. నీవు ఇదే తెలుసుకోవాలనుకుంటున్నావు. ఈ దుర్గం ఏం చేయబోతాడోనని. అవశ్యం మహేశ్వర. అయితే విను నారదా, ఈ దుర్గం చేయబోయేది అది నేటి వరకు ఏ ఒక్క దైత్యుడు చెయ్యలేదు. ఇప్పుడు ఇంతవరకే గ్రహించు. ఇక జరగబోయే కథను తెలుసుకోవడానికి కొత్త నాటకం ఆడకు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహాదేవ, ఇక తమరు ఈ అనుచరుడికి కార్యం ఆజ్ఞాపించండి. దుర్గం పృథ్వీలోకంలో ప్రత్యక్షమయ్యే విషయం నీదైన పద్ధతిలో పార్వతీదేవికి వినిపించు. అలాగే ఇది కూడా తెలియచేయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడే కాదు, ఇంకా గణేశుడు, వీరిలో ఏ ఒక్కరూ కూడా దుర్గంని వధించజాలరు. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ.